ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుల అంశం సేగలు పుట్టిస్తుంది. ముఖ్యంగా గత ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విసిరే సెటైర్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై బొగ్గన తనదైన శైలిలో స్పందిస్తూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో దేశంలోనే ప్రధాన స్థానంలో ఉందని చంద్రబాబు చేస్తున్న విమర్శలు బొగ్గనకు ప్రధాన అస్త్రంగా మారాయి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన విమర్శలను గుర్తు చేస్తూ ఇప్పుడు పరిస్థితి ఏంటని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి గురించి చంద్రబాబు మాట్లాడే మాటలకు మరియు వాస్తవ పరిస్థితులకు పొంతడం లేదని బొగ్గన ఎద్దేవా చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు అంటూ ఆయన సంధిస్తున్న ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పట్టడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయడం వల్ల ప్రయోజనం లేదని బొగ్గన అభిప్రాయపడుతున్నారు. అప్పులు చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సంక్షేమ పథకాలకే వెచ్చించామని ఆయన బలంగా వాదిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే అప్పుల బాటలో పయనిస్తూ తమపై బురద జల్లడం విడ్డూరంగా ఉందని బొగ్గన పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే సంపద సృష్టి అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుందా లేక చేతల్లో ఏమైనా కనిపిస్తుందా అని ఆయన నిలదీస్తున్నారు. అప్పుల్లో ఏపీ నెంబర్ 1 అని ప్రచారం చేయడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందని, దీనివల్ల పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తున్నారని బొగ్గన హెచ్చరిస్తున్నారు. సంపద సృష్టి అంటే కేవలం కొన్ని గ్రాఫిక్స్ చూపించడం కాదని, క్షేత్రస్థాయిలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని ఆయన వివరిస్తున్నారు. గత 5 ఏళ్లలో డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి పేదవాడి చేతికి నగదు అందిందని, అదే నిజమైన సంపద సృష్టి అని బొగ్గన సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు చెబుతూ తప్పించుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యంగా బొగ్గన తన వాగ్దాటితో అసెంబ్లీ లోపల మరియు బయట చంద్రబాబు ఆర్థిక విధానాలను తప్పుపడుతున్నారు. అప్పుడు పెరిగిపోయాయని గగ్గోలు పెట్టే చంద్రబాబు కొత్తగా తీసుకొస్తున్న పథకాలను నిధులు ఎక్కడి నుండి వస్తాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. విజన్ 2047 గురించి మాట్లాడే చంద్రబాబు ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారో స్పష్టం ఇవ్వాలని కోరుతున్నాను. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విసిరే వ్యంగ్యాసాలు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్నాయి. అప్పుల విషయంలో చంద్రబాబు వైఖరి ద్వంద్వంగా ఉందని, తాము చెప్పినప్పుడు తప్పు అని, ఇప్పుడు చేస్తే ఒప్పు అని ఎలా అంటారని ఆయన సూటిగా అడుగుతున్నారు. సంపద సృష్టి అంటే ప్రజలపై భారాలు వేయడం కాదని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సెటైర్లు చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. ఆర్థిక అంశాలపై పట్టున్న బొగ్గన చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు మరియు ఆర్థిక పరిస్థితులపై జరుగుతున్న ఈ మాటల యుద్ధం రాజకీయాలను మరింత ప్రసూత్రంగా మారుస్తుంది.